Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. కొత్తవారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది తెల్లవారుజామున 4కి 5కి అలా లేస్తూ ఉంటారు. నాకు కూడా అలా లేవాలని చాలా ఉంటుంది. కానీ ఈ క్లైమేట్ వలన అసలు నిద్ర లేవాలనిపించట్లేదు. స్లోగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంతకు ముందులాగా అట్లీస్ట్ నేను 5:30 కన్నా లేద్దామని చూస్తున్నాను. మన వ్యూవర్స్లో చాలామంది మడ్ పాట్స్ వాడుతూ ఉన్నారు. మడ్ పాట్స్ ఒక కామన్ ప్రాబ్లం ఉంది మనందరికీ. మట్టి వాసన వస్తున్నాయి లేదా వాడగా నూనె వాసన వస్తున్నాయి అని. సో స్మెల్ వచ్చేటప్పుడు మాత్రము ఒక టిప్ నేను షేర్ చేస్తాను. ఎప్పుడైనా సరే మడ్ పాట్ని మనం యూజ్ చేసే ముందు ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీనివలన లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే నూనె వాసన పోవడానికి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఉంచామంటే ఇట్లా పొగొస్తూ ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గానే అందులో ఆయిల్స్ అనేవి ఉంటాయి. సో ఆయిల్స్ స్లోగా హీట్ వలన బయటికి ఊజ్ అవుట్ అవుతాయి. మనం టిష్యూ తోటి తుడిచేయాలి లేదా ఏదైనా ఒక పాత క్లాత్ తోటి తుడిచేసేయచ్చు. సేమ్ ఇదే విషయము 2-3 డేస్ బ్యాక్ వీడియోలో షేర్ చేశాను. బట్ స్టిల్ ఇంకా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉన్నారు. టిష్యూతో తుడిచిన తర్వాత స్మెల్ పోలేదు అని అనిపిస్తే, ఇంకా జిడ్డుగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. లోపలున్న ఆయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అక్కడక్కడ లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫ్యాట్స్ లాగా. సో అదంతా కూడా ఆయిలే. మొత్తం డిస్కార్డ్ చేసి ప్యాన్ అంతా తుడిచేసేసి మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సిద్ధుకి ఇవాళ చెన్నా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చెన్నా అండ్ చపాతీ. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. యూజువల్గా నేను టొమాటోస్ అవి నైటే కట్ చేసి పెట్టుకుంటాను. నిన్న నైట్ మర్చిపోయానండి కట్ చేయటము. సో అందుకని మార్నింగ్ కట్ చేస్తున్నా. మనము చాలా ఈజీగా అనుకుంటా పొద్దున్నే కట్ చేసుకోవచ్చులే అని. కానీ అట్లీస్ట్ మనం ఆ వాషింగ్కి కటింగ్కి మొత్తము 5 minutes టైం అయినా సరే మనకు పడుతుంది. నైట్ ప్రీప్రెప్ చేసుకోవటం వలన ఆ 5 minutes మనకి డెఫినెట్గా సేవ్ అవుతుంది. ఆనియన్స్ ఒకటి కట్ చేసుకోవద్దు, అది మంచిది కాదు అని అంటున్నారు. టొమాటోస్ లేదా గ్రీన్ చిల్లీ ఇంకేదైనా వెజిటబుల్స్ ఉంటే అలాంటివన్నీ ముందు రోజు కట్ చేసుకోవటంలో తప్పేమీ లేదు. ప్రిపరేషన్స్ అన్నీ నేను కొత్తగా నేర్చుకునేవి కాదండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ కదా. దొండకాయలు లేదా బెండకాయలు అలాంటివి కట్ చేయాలనంటే టైం పడుతుందని చెప్పి అమ్మ వాళ్ళు కొన్ని వెజిటబుల్స్ ముందు రోజు కట్ చేసి పెట్టేసుకునేవారు. అంటే మార్నింగ్ మాకు లంచ్ బాక్సెస్ అవన్నీ ఇచ్చేసేయాలి కదా. సో అట్లాగా ప్రీప్రెప్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. కొద్దిగా ఆయిల్లో హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి జీరా వేస్తున్నాను. యూజువల్గా నేను జీరా పౌడర్ యాడ్ చేస్తాను. నా దగ్గర జీరా పౌడర్ అయిపోయిందని చెప్పి ఇవాళ జీరా యాడ్ చేసేస్తాను. డైజెషన్కి ధనియా అండ్ జీరా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ శనగల కూరలో లేదా సోయా కర్రీస్లో ఇట్లా ప్రోటీన్ ఎక్కువ ఉండే కర్రీస్లో యాడ్ చేస్తే మంచిదన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసి టొమాటోస్ని ఆనియన్స్ని మగ్గించి వాటిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేయాలి. టొమాటో అండ్ ఆనియన్ మనం మగ్గించినా సరే ఎక్కడో అక్కడ కొంచెం పచ్చి అనేది తెలుస్తుంది. సో గ్రేవీ టేస్టీగా రావాలి అని అంటే కొంచెం ఫ్రై చేయాల్సిందే. ఆల్రెడీ మనము టొమాటోస్ అండ్ ఆనియన్స్ మగ్గించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాము. ఇప్పుడు తాలింపులో కూడా కొద్దిగా వేసుకోవాలి. దీనికి ఇంకా ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టొమాటో పేస్ట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. ఆ ఫ్రై అయ్యే లోపల అదంతా బయటకు వచ్చేస్తుంది. ఈ లోపేమో చపాతీ పిండిని ఒకసారి బాగా నీట్ చేస్తాను. ఎందుకంటే రాత్రి కలిపి పెట్టేశాను, జస్ట్ మిక్స్ చేసి ఉంచా. ఎంత మనం బాగా మసాజ్ చేసామనుకోండి అంత మెత్తగా వస్తాయి అన్నమాట చపాతీలు. చూసారు కదా అక్కడక్కడ ఆయిల్ అదంతా కూడా బయటకు వస్తూ ఉంది. ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జీరా పౌడర్ లేదు కాబట్టి జీరా వేసాను. చోలే మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు అన్హెల్దీ అనిపిస్తే కనుక స్కిప్ చేసేయండి. చోలే మసాలా ప్లేస్లో గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలి. ఆల్రెడీ నేను టొమాటో పేస్ట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. సో ఈ పాయింట్లో చూసి యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన చెన్నాని ప్రెషర్ కుక్కర్లో 7 whistles వరకు కుక్ చేశాను. ఆ తర్వాత టొమాటో పేస్ట్లో యాడ్ చేసిన కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చెన్నా కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇదంతా కూడా మూత పెట్టేసి అట్లీస్ట్ మనము 5 to 10 minutes పాటు సిమ్లో కుక్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. లాస్ట్లో కొత్తిమీర, కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి గరం మసాలా లాంటివి ఏమి యాడ్ చేయటం లేదు, ఎందుకంటే చోలే మసాలా అది యాడ్ చేశాను కదా. సిద్ధుకి కర్రీ నంచుకోవటానికి ఇట్లాగా వెడల్పుగా ఉండే బాక్స్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పాడు. సో ఇట్లాగా స్టీల్ బాక్స్లో ప్యాక్ చేశాను. చపాతీస్ సైనోరా వేర్ బాక్స్లో ప్యాక్ చేశాను. లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను కదా. బాక్స్లో కూర చల్లారుతూ ఉంటే ఒక పక్కన నేను దోశ అండ్ యాపిల్ జ్యూస్ అదంతా కూడా రెడీ చేస్తున్నా. కార చట్నీ డిన్నర్ కోసం అని ప్రిపేర్ చేశాను. అంటే 2 days అయింది. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చక్కగా ఒక 2-3 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. యాపిల్ జ్యూస్ అండి, ఇది పీసెస్ కట్ చేసి మామూలుగా బ్లెండర్లో వేసి కొంచెం వాటర్ తోటి మిక్సీ పట్టాను. ఇంకా మిల్క్, షుగర్ అలాంటివి ఏవి కూడా యాడ్ చేయలేదు. సో ప్లెయిన్ యాపిల్ జ్యూస్ అనమాట, జస్ట్ యాపిల్స్ అండ్ వాటర్. ఇది సిద్ధుకి చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉండేదాన్ని, చాలా ఇష్టం అనమాట వాడికి. అట్లాగా కూర రూమ్ టెంపరేచర్కి రావట్లేదని మా హస్బెండ్ ఏమో దాన్ని అట్లా కొంచెం కదిలిస్తూ ఉన్నారు చల్లారుతుందని చెప్పి. ఇంకా సరే వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇవ్వాలి. సో చక్కగా సిద్ధు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పటి నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మాకు కుక్ చేసుకునే పని లేదు, జస్ట్ నేనైతే జీరా రైస్ ప్రిపేర్ చేస్తాను మా కోసం. సిద్ధుకేమో చపాతీ పెట్టేశాను కదా. ఇవాళ బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకునే రోజు అనమాట. మేము 4th డేనే చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇవాళ ఇంట్లో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారు కదా, అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా కుకింగ్ పెట్టుకోలేదు. చెన్నా కర్రీ అండ్ జీరా రైస్ తినేస్తాం మేము. ఫస్ట్ అయితే ఇప్పుడు యాపిల్ జ్యూస్ తాగుతున్నాం. సిద్ధుకి ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు మా ఇద్దరి కోసం కూడా చేసుకుంటున్నాము. సపోటాలు తీసుకొచ్చి ఒక 4-5 days అవుతుంది. బాగా గట్టిగా ఉన్నాయని ఫ్రిడ్జ్లో అట్లా వదిలేశాను, కొంచెం సాఫ్ట్ అయినాయి అని చెప్పి. ఇవాళ జ్యూస్ ప్రిపేర్ చేస్తా, లేదు అని అంటే కనుక అట్లా తినేస్తాము. కిచెన్ అంతా క్లీన్ చేసేయటం అయిపోయింది. మార్నింగ్ యూజ్ చేసిన వెజల్స్ అన్నీ కూడా వాష్కి వేసేసాను. మేడ్ వస్తుంది కదా, సో కింద పెట్టేసా కొన్ని. బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇప్పుడు వాషింగ్ మెషిన్ వేస్తే మా మేడ్ వెళ్ళే లోపల అదంతా క్లీన్ అయిపోతుంది, తను ఆరేస్తుంది. అండ్ ఇది మ్యాట్రెస్ వచ్చేసరికి అత్తయ్య గారి కోసము దీవాన్ మీద వేపిస్తున్నాను. తను ఎటు కింద క్లీన్ చేస్తుంది అనమాట, అందుకని ఆ పరుపు తీసి అక్కడ వేసేసింది. పరుపు పెట్టుకోవడానికి స్పెషల్ ప్లేస్ ఉండదని ఆ మంచం కింద పెట్టేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు నేను కూడా కింద పడుకుంటాను అనమాట. నాకు కింద పడుకోవడం అంటే ఎంత ఇష్టమో అసలు. వర్కౌట్స్ అవన్నీ చూపించమంటున్నారు కానీ నా వర్కౌట్ ఏం చూస్తారండి, ఏదో చిన్న చిన్న పిల్లలు డ్రిల్ చేస్తారు కదా, సో ఆ స్కూల్లోవే కొన్ని గుర్తున్నాయి, అవి చేసుకుంటా. బేసిక్ యోగాసనాలు వేస్తాను, ఇంకా అంతకన్నా కూడా వర్కౌట్ ఇంటెన్స్గా అయితే నేను చేయను. అలా చేశానంటే నాకు హెడేక్ వస్తుంది. వాక్ అదంతా నార్మల్గా చేసుకుంటూ ఉంటాను, కానీ ఇంటెన్స్గా యోగాసనాలు వేసేయటము, ఇలా జంపింగ్ జాక్స్ అట్లాంటివన్నీ కూడా నేను చేయను. యాక్చువల్గా వెయిట్ ఉన్న వాళ్ళు జంపింగ్ జాక్స్ కానీ ఇట్లా కొంచెం జూంబాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ ఎన్ని చేస్తే అంత తొందరగా వెయిట్ లాస్ అవుతారని చెప్తారు. సింపుల్ ఎక్సర్సైజెస్ వలన ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఏజ్ అవుతున్నా లేదా కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తున్నా, వింటర్లో ఒళ్ళు పట్టేస్తుంది, అలాంటి టైంలో ఇట్లాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మజిల్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కండరాలు పట్టేయటము అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి రావు. ముఖ్యంగా మెడ పట్టేయటం అలాంటివన్నీ ఉంటాయి కదా చాలామందికి, కింద కూర్చొని పైకి లెగవలేరు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా హ్యాపీగా ఉండొచ్చు. రీసెంట్గా ఒక షార్ట్ చూశాను, సో మీతో కూడా షేర్ చేసుకుందాము అనుకున్నా. డైలీ మనం ఆయిల్ పెడుతూ ఉంటాం హెయిర్కి, లేదా షాంపూ తోటి వాష్ చేస్తూ ఉంటాము, కండిషనర్ అప్లై చేస్తాం. సో లైట్గా ఏదో ఒకటి అనమాట అట్లా సెడిమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మనకు తెలియదు, అది మనకు కనిపించదు కూడా. సో అదంతా మనకి రిమూవ్ అయిపోవాలి అంటే క్లే బేస్డ్ షాంపూస్ చాలా మంచివి అని అంటారు. మైల్డ్ రెసిడ్యూస్ ఏవైతే మన తల మీద అట్లా ఉండిపోతాయో సో అదంతా కూడా రిమూవ్ చేయడానికి క్లే బేస్డ్ షాంపూస్ మంచివి అంటారు. సో వీక్లీ 1 or 2 times యూస్ చేసుకోవడం చాలా మంచిది. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత టోనీ అండ్ గైలో వాళ్ళు సిస్టమ్ ప్రొఫెషనల్స్ది హెయిర్ మాస్క్ ఒకటి సజెస్ట్ చేశారు. హెయిర్ మాస్క్ అంటే కండిషనర్ అనమాట. సో అది 3000 రూపీస్. ఎంత బాగుంటుందంటే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ఉంటుంది. మనకు అది మోర్ దెన్ ఇయర్ ఈ బాటిల్ యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్కి వచ్చేసింది, అయిపోయిందనమాట. ఇప్పటి వరకు జాగ్రత్తగా లాక్కొచ్చేదాన్ని, మధ్యలో లారియల్ కొన్నా కానీ నాకు నచ్చలేదు. సో ఇదే మళ్ళీ నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. అమెజాన్లో చెక్ చేస్తే సేమ్ ఇదే ప్యాకేజింగ్ లేదు. ఒకసారి వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసి తీసుకుందాము అని చెప్పి ఇదే వాడుతూ ఉన్నాను.
హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత రోజ్మేరీ స్ప్రే అప్లై చేస్తున్నాను. రోజ్మేరీ స్ప్రే నేను రీసెంట్గా వీడియోలో చూపించాను కదా, లైక్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అని. అయితే మన వ్యూవర్ ఒకరు చెప్పారనమాట, మీకు కోల్డ్ ఉంది అంటున్నారు కదా, మేబీ ఇలా రోజ్మేరీ స్ప్రే అప్లై చేసుకోవటం వల్లనేమో అని. ప్రస్తుతం అయితే నాకు అంటే లైక్ 50-50 అనమాట. నాకు దీని మీద అంటే పాజిటివ్ ఒపీనియన్ లేదు, అట్లా అని చెప్పి నెగిటివ్ అని చెప్పలేను. బికాజ్ నేను ఒక 3-4 డేస్ నుంచే కదా స్టార్ట్ చేసింది యూస్ చేయటము. నెమ్మదిగా తెలుస్తుంది. అండ్ అప్పుడు బాగుంది లేదు, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా మీతోటి షేర్ చేస్తాను. పీరియడ్స్ తర్వాత ఇల్లు శుద్ధి చేస్తాం కదా, సో ఇప్పుడు కొంచెం పసుపు నీళ్ళు చల్లుతున్నాను. ఫస్ట్ నా మీద చల్లుకొని నేను యూజ్ చేసే వస్తువులన్నిటి మీద చల్లుతా. దేని మీద ఎక్కడ అని ప్రత్యేకంగా అయితే అట్లా ఉండదు, మొత్తం అన్నిటి మీద చల్లడానికి చూస్తాను. లాస్ట్ మంత్ దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. కాఫీ తాగాలనిపిస్తుంది హెడ్ బాత్ తర్వాత, అంటే కొంచెం చల్లగా ఉందన్నమాట బయట. సో అందుకని చెప్పి ఒక 2 మారీ బిస్కెట్స్, కాఫీ పెట్టుకున్నాను. మార్నింగ్ టైం అయితే నేను కాఫీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాను, 2nd కప్ ఎప్పుడన్నా ఒకసారి తాగుతున్నా. ఇవాళ నాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలనిపించలేదు, మేబీ అందుకనే కాఫీ తాగాలనిపిస్తుందేమో. సో చాలా రోజులు అయింది 2nd కప్ ఆఫ్ కాఫీ తాగి అని చెప్పి ఇంకా ఇక్కడ కూర్చున్నాను బాల్కనీలో. బాల్కనీ నా ఫేవరెట్ అనమాట. నాకు పెద్ద బాల్కనీ లేకపోయినా సరే ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోక తప్పదు కదా, ఇంకా మనకి ఇక్కడే ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను. నేను ఇంతేనండి, నా మెంటాలిటీ ఇంతే అనమాట. లైక్ ఉన్న స్పేస్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవటము, మంచిగా నాకు నచ్చినట్లు డెకరేట్ చేసుకోవటము, చూసి సంతోషపడటము. ఇంతకన్నా మనకి హ్యాపీనెస్ ఏముంటుంది అని అనిపిస్తుంది అనమాట. నాకు ఇదంతా కూడా మా డాడీ దగ్గర నుంచి అలవాటైంది. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన దగ్గర ఏది ఉందో ఫస్ట్ అది రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇంకా నువ్వు వేరే ఏదన్నా సరే ఆలోచనలు పెట్టుకో, ఇలా చేయాలి అలా చేయాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని. సో మంచి ఆలోచన కదా అది. ఇందాక మా మేడ్ పరుపు వేసింది కదా, ఇప్పుడు నేనేమో మొత్తం బెడ్షీట్స్ అన్నీ వేసేస్తున్నాను. స్నానం చేసిన తర్వాత యూజువల్గా ఇట్లా బెడ్షీట్స్ అవన్నీ మారుస్తూ ఉంటాను. అంటే శుద్ధి చేసుకోవడం అంటే అదే కదా మరి. ఒకవేళ కనుక మనం 4th డే వాష్ చేసుకోవడం కుదరలేదు, అప్పటికి స్నానం చేసేసాము అని అనిపిస్తే ఈవినింగ్ చేసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ 5th డే స్నానం చేస్తాము. 5th డే తల స్నానం చేస్తే కంప్లీట్గా శుద్ధి అయిపోతుంది. ఆ రోజు నుంచే ఇంకా మేము పూజలు అవన్నీ స్టార్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, కానీ మొదటి నుంచి మాకేది అలవాటు అదే చేస్తున్నాను. పప్పు బియ్యము కడిగి నానబెట్టేశాను. ఇవాళ దోశపిండి రెడీ చేయాలి. అంటే రేపు అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారు కదా, మళ్ళీ రాత్రికి మిక్సీ పట్టుకోవటం అవన్నీ ఎందుకని ఇంక ఈవినింగే చేసేసుకుంటున్నాను. పప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవేమో మొక్కలకి ఇచ్చేస్తున్నా. ఫర్మెంట్ అయితే చేయట్లేదండి, అవి పుల్లటి వాసన వస్తుంటే బాల్కనీ నిండా స్మెల్ వచ్చేస్తుంది. చెన్నా కర్రీ చేశా కదా మార్నింగ్, ఇప్పుడేమో జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్ ఫుల్ రెసిపీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను, ఇప్పుడు జస్ట్ ఊరికే అలా చెప్పేస్తా. కొద్దిగా నెయ్యి తీసుకోవాలి, జీరా రైస్కి నెయ్యే బాగుంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో కొద్దిగా జీలకర్ర, హోల్ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసి నానబెట్టిన బాస్మతి రైస్లో వేసి ఉడికించడమే. ఇది అంత సింపుల్. మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొత్తిమీర, పుదీనా ఏది కూడా ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం గ్రీన్ పీస్ వేసుకోండి, ఇంకా క్యారెట్, వేరే వెజిటబుల్స్ అసలు అవన్నీ వేసామంటే టోటల్లీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మధ్యాహ్నము జీరా రైస్ ప్రిపేర్ చేస్తానే కొన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట, మార్నింగ్ కడిగినవి, అవన్నీ కూడా సర్దుతున్నాను. మన వ్యూవర్స్ కొంతమంది ఎగ్ ట్రే లింక్ ఒకటి, కాఫీ ఫిల్టర్ లింక్ తరచూ అడుగుతూ ఉన్నారు. అంటే ర్యాండమ్గా బోల్డ్ అని వీడియోస్లో అడిగారు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడో కొన్నవి. ఎగ్ ట్రే మాత్రం లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ప్రెజెంట్ అవైలబుల్ లేదు. అది వచ్చేసి టెర్రకోటా. అండ్ కాఫీ ఫిల్టర్ వచ్చేసరికి నేను చెన్నై వచ్చిన కొత్తలో, అంటే ఆల్మోస్ట్ 6 years దాటిపోయింది. సో అప్పుడు తీసుకున్నాను, అది కూడా స్టోర్లో తీసుకున్నాను అనమాట. అది ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు. ఒకసారి మనం స్టీల్ షాప్కి వెళ్ళాము అని అంటే మనం అడిగామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది అనమాట, చిన్నది కానీ పెద్దది కానీ, లేదా డిఫరెంట్ మోడల్ అట్లాగా. ఈవినింగ్ స్నాక్కి పొమగ్రానేట్ ఒలుస్తున్నాను, దాంతోపాటు సపోటా కూడా కట్ చేస్తాను. నేను ఇవాళ డే అంతా కూడా అసలు షుగర్ తీసుకోలేదు, అంటే చాలా తక్కువ అనమాట. 2 బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది, రైస్లో ఎంతో కొంత షుగర్స్ ఉంటాయి. అండ్ యాడెడ్ షుగర్ వచ్చేసరికి కాఫీలో ఒక్కసారే అనమాట, అది కూడా ఈవినింగ్ కాఫీలో తీసుకున్నాను.
మార్నింగ్ నేను కావాలని చెప్పి షుగర్ అవాయిడ్ చేసి కాఫీ వితౌట్ షుగర్ తాగాను. అది నాకు అలవాటు అనమాట. నాకు అట్లా చేదుగా ఉండే కాఫీ అంటే మిల్క్ కాఫీ ఇష్టమే. సో అందరూ తాగలేరు, బట్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎందుకు సడన్గా షుగర్ అవాయిడ్ చేశాను ఇవాళ అంటే, పీరియడ్స్లో ఉన్నప్పుడు బాగా బ్లోటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ స్వీట్స్ కూడా బాగా 2-3 డేస్ నుంచి తింటా ఉన్నా అనమాట. ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు నాకు ఇది ఒక వీక్నెస్ అండ్ ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. సో ఏంటంటే ఏదో ఒక విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవాళ నుంచి కనీసం ఒక 2-3 డేస్ ట్రై చేద్దాము అసలు యాడెడ్ షుగర్ అనేది తీసుకోకుండా అని చెప్పి. నేను ఇవాళ మ్యారీ బిస్కెట్స్ ఒక 2 తీసుకున్నా, అందులో యాడెడ్ షుగర్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ యాడెడ్ షుగర్స్, రైస్లో వాటిల్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇప్పుడు మన శనగలు వాటిల్లో కూడా లైట్గా న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి. సో వాటి వలన మనకు వచ్చే చెడైతే ఉండదు కదా. సో అట్లాగా బ్యాలెన్స్ చేసుకుందాము. అంటే అసలు షుగర్ లేకుండా మనం ఉండకూడదు, కళ్ళు తిరుగుతాయి అన్నమాట చాలా ఈజీగా. అవాయిడ్ షుగర్స్, అవాయిడ్ కార్బ్స్ అంటారు కదా, అదైతే నేను నమ్మను. అదంతా కూడా చాలా కీటో అనేది టెంపరరీ అని అనిపిస్తుంది నాకు. ఏదైనా సరే సస్టైనబుల్గా ఉండాలి అని అంటే స్లో ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. నేను అదే బిలీవ్ చేస్తాను. సో తగ్గితే తగ్గుతాం, లేకపోతే లేదు. కానీ హెల్త్ అయితే మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కట్ చేయటం అయిపోయింది. చాపింగ్ బోర్డ్ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తా. చాపింగ్ బోర్డ్స్ ఎప్పటికప్పుడు మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా డ్రైగా ఉంచుకుంటే అసలు ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. స్లోగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా, అదంతా కూడా మనకు తెలియకుండా ఫామ్ అయ్యే ఫంగస్. ఆఫ్టర్నూన్ వచ్చి ఇది నా లంచ్. శనగల కూర, కొద్దిగా పెరుగు పెట్టుకున్నాను పక్కన, అండ్ జీరా రైస్ అయితే కంప్లీట్గా నేను నెయ్యితోనే చేశాను, అది కూడా హోమ్ మేడ్ ఘీ. మధ్యాహ్నం ఫ్రీ టైంలో టీవీ చూడకుండా, ముగ్గు వేసుకోకుండా ఒక హాఫ్ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకోగలిగాను. ఆ తర్వాత ఇంకొంచెం ఇంట్లో పని ఉంటుంది కదా, మజ్జిగ చిలికేసి వెన్న ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, స్నానం అయ్యే వరకు కూడా బటర్ ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు అని మన వ్యూవర్ ఒకరు చెప్పారు. సో అది గుర్తుంది నాకు, అందుకని చెప్పి నేను మొన్నంతా కూడా చేయకుండా ఇవాళ చేసుకున్నాను. పాత బటర్ ఏమో హాఫ్ డబ్బా వరకు ఉంది, ఇంకా మిగతా హాఫ్ ఏమో ఇవాళ వచ్చిందనమాట. సో నాకు మంత్లీ అయితే ఈ హాఫ్ డబ్బా వస్తుందని చెప్పి అర్థమైంది. ప్రతి నెల కూడా ఆల్మోస్ట్ ఇంతే వస్తుంది నాకు. ఇంకా తీసి పక్కన పెట్టేసి సిద్ధు వచ్చాడనమాట అదే టైంకి. 3:30కి వాడు వచ్చేస్తాడు కదా ఇంటికి. ఇంకా వెంటనే దోశ ఒకటి వేసేసి ఫ్రెష్గా తీసిన బటర్, ఆయిల్ బదులు ఘీ బదులు ఇది అప్లై చేశాను. టేస్ట్ అయితే నిజంగా బాగుందండి. ఎవరైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు మీరు బటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక దోశ వేసి పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ. మీరు బటర్ ఫ్యాట్ అనుకుంటారు, నెయ్యి ఫ్యాట్ అనుకుంటారు, కానీ అవి ఎంత గుడ్ ఫ్యాట్సో తెలుసా. పైగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ కాబట్టి బ్రెయిన్కి చాలా మంచిదన్నమాట. అందులో బోల్డ్ అన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ప్రోటీన్స్, ఒమేగా 3s ఇట్లాగా. నాకైతే వాటి పేర్లు ప్రస్తుతం తెలియదు కానీ చాలా మంచిదని తెలుసు. అండ్ వూండ్ హీలింగ్కి వెన్న తర్వాత నెయ్యి చాలా మంచిది. పిల్లలకి ఇస్తూ ఉంటే నెమ్మదిగా ఒళ్ళు గట్టిపడుతుంది. ఇవాళ కూర్చొని 2 వీడియోస్ ఎడిటింగ్ చేశాను. ఒకటేమో పెద్ద వీడియో అండ్ ఇంకొకటేమో చిన్నది కాఫీ డికాషన్ వీడియో. సో ఫ్రైడే మీకు చిన్న వీడియో వస్తుంది, ముందే డిసప్పాయింట్ అవ్వకుండా నేను చెప్తున్నానండి. అండ్ ఇక్కడ ఒక చూపిస్తా, ఎల్ఈడి లైట్స్ అనమాట ఇవి. మన వ్యూవర్స్ ఇంతకుముందు దీన్ని లింక్ అడిగారు, దీని గురించి కూడా అడిగారు. ఇవైతే నేను సజెస్ట్ చేయను, నేను కొనేసాను కాబట్టి వాడుతున్నాను. చాలా హ్యాండీగా ఉన్నాయి, బాగున్నాయి. ఓన్లీ డ్రాబ్యాక్ ఇస్ అది 1 అవర్ కన్నా ఎక్కువసేపు కూడా లైట్ ఉండట్లేదు, అంటే వెలగట్లేదు అనమాట. వెంటనే మళ్ళీ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా ఒక వీడియోలో జ్ఞాన్వాపి గురించి చెప్పాను కదా, కాశీ టెంపుల్ ఇట్లాగా కోర్ట్ కేసు నడుస్తూ ఉంది, ఆర్కియాలజిస్ట్ వాళ్ళందరూ కూడా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు అని. సో అదంతా అప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఒక 10 సెల్లార్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఒక 2 సెల్లార్స్ ఓపెన్ చేశారు. వ్యాస్ తెహకానా అని చెప్పి అది ఒక సెల్లార్ పేరు. అందులో పూజలు స్టార్ట్ చేసుకోవచ్చంట. యాక్చువల్లీ ప్రౌడ్గా ఒకటి మనం చెప్పుకోవచ్చు, ఏంటి అంటే ఎవరైతే ఇట్లా ఈ కేసు అదంతా ఫైల్ చేస్తున్నారో వాళ్ళ ఆ లాయర్ చుట్టూ ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ ఉన్నారు, చాలా మంది అంట. సో వాళ్ళందరూ కలిసి ఇట్లాగా మేము పూజలు చేసుకోవాలి అని చెప్పి అంటే టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత మేము పూజలు చేసుకోవాలి అని ఎప్పటి నుంచో అంటూ ఉన్నారంట. సో ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా మనకి నిజంగా చాలా చాలా పెద్ద న్యూస్ అండి. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో వీ ఆల్ షుడ్ స్టార్ట్ సెలబ్రేటింగ్.
అండ్ నెక్స్ట్ ఇంకా అట్లాగే ఒకదాని తర్వాత ఒకటి అంతా కూడా ఓపెన్ చేస్తారంట. అండ్ వీ డోంట్ నో లైక్ అసలైన శివలింగం ఉంటుంది కదా కాశీ విశ్వనాథుడు, దాని మీద సర్వే ఎప్పుడు చేస్తారు అంటే 2 శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. సో ఏది కాశీ విశ్వనాథుడు అనేది మనకి తర్వాత ఇంకా ఫ్యూచర్లో కన్ఫర్మ్ చేస్తారు. సో దీని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదు. సో ఇవాళ నేను చూసిన న్యూస్ ప్రకారం ఇది. సో ఐ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్ విత్ యూ. అండ్ బ్లాగ్స్ విషయానికి వస్తే అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు. ఇప్పుడు నేను వీడియో చేస్తా ఉన్నా కదా, వాళ్ళు ట్రైన్లో ఉన్నారు, ఇంకా నైట్కి దిగుతారనమాట. సో ఇంకా ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, సో ఇంక ఇప్పుడంతా కూడా నేను బిజీగా ఉంటాను. వాళ్ళు జస్ట్ 3 days ఉంటున్నారు. ఒక 3 days మా మరిది వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా అంతే 3-4 days ఉండేసి వెళ్ళిపోతారు. సో ఆ ఉన్నంత టైం వాళ్ళతో స్పెండ్ చేద్దాము అని చెప్పి మోస్ట్లీ మేము బయటికి వెళ్ళటము లేదా ఇంకేదైనా అదర్ ప్లాన్స్ పెట్టుకుంటాం, ఇంకా ఏం అనుకోలేదు. అండ్ నాకు కూడా ఏదో ఒకటి కుకింగ్ పని అట్లా ఉంటుంది కదా, సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము అని అనుకుంటున్నా. కాకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ వ్లాగ్ చూస్తున్నారు కదా మీరు, అండ్ రేపు వచ్చేసరికి కాఫీ డికాషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక సెపరేట్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకు ముందంతా కూడా రెసిపీస్ మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే నేను చేసుకునేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఏదన్నా కొంచెం లైక్ పెద్ద రెసిపీస్ అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు, చిన్న చిన్నవి ఇంట్లో చేసుకునేవి అయితే చూడరు అని నేను ఎప్పుడు అది సపరేట్గా పెట్టాలని ట్రై చేయలే. కానీ మన బిగినర్స్ బోల్డ్ ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అండ్ చేసి నాకు లైక్ షేర్ చేస్తున్నారు అనమాట. బాగుంది, మేము ట్రై చేసాము, చాలా బాగుంది, చాలా బాగా కుదురుతున్నాయి అని. సో అలాంటప్పుడు వాళ్ళకి మోటివేటింగ్గా ఉంటుంది కొంచెం. నేను కూడా వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే ఇది ట్రై చేయొచ్చు, ట్రై చేస్తే బాగుంటుంది, చాలా సింపుల్ కదా అని చెప్పి నేర్చుకుంటారు అని చెప్పి. సో ఇట్లాగా చిన్న చిన్నగా రెసిపీస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను పోస్ట్ చేయడము. అవి ఎట్లా అంటే విడి రోజుల్లో పోస్ట్ చేస్తా. లైక్ ఎట్లా అంటే వీకెండ్స్ కానీ లేదా ఎప్పుడైనా నేను బిజీ డేస్ ఉంటుంది కదా నాకు, సో అలాంటి టైంలో రెసిపీస్ అవి పోస్ట్ చేస్తాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.